బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. అర్ధరాత్రి కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలుస్తోంది. తీరం వెంబడి 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ ఈ రోజు రేపు తెలంగాణలో అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. వాయుగుండం వానలకు సంబంధించి వాతావరణ శాఖ ఏముంటుందో అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం క్రమంగా తీరం వైపు దూసుకొస్తుంది. ఇది విశాఖ గోపాలపూర్కు మధ్యన కళింగపట్నానికి సమీపంలో ఈ రాత్రికి తీరం దాటుతుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఎగ్జాక్ట్గా ఏ ప్రాంతంలో ఈ వాయుగుండం ఉంది, ఏ విధంగా ఇది తీరం దాటబోతోంది, ఏ ప్రాంతాలపై వర్షాలు కురుస్తాయనే దానిపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాస్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, వాస్తవానికి ఈ వాయుగుండం ఈ రాత్రికి తీరం దాటుతున్న సమయంలో ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎగ్జాక్ట్గా ఏ ప్రాంతంలో ఉంది, ఎక్కడ క్రాస్ అవ్వబోతుంది? ఇప్పుడు ప్రస్తుతం వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ వెస్ట్ సెంట్రల్ అండ్ ఈ బే ఆఫ్ బెంగాల్ ప్రాంతం, మనకి ఆంధ్ర తీరంగా ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్ వెస్ట్ సెంట్రల్ అంటాం. ఇదేమో ఒరిస్సాకి దగ్గర ఉన్నటువంటి వాయు బంగాళాఖాతం. ఈ ప్రాంతంలో ఇక్కడ విశాఖపట్నంకి తూర్పుగా అంటే ఈ డైరెక్షన్లో 120 కిలోమీటర్ల దూరంలోను, కళింగపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలోను, ఇక్కడ ఒరిస్సాలో ఉన్నటువంటి గోపాల్పూర్కి దక్షిణ నైరుతి దిశలో 180 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ అంటే తూర్పు ఇది ఈ డైరెక్షన్. ఇక్కడ ఇది ఈ రాత్రికి అంటే ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తుంది. అంటే పశ్చిమ వాయు దిశగా ఈ డైరెక్షన్లో ఇలాగొస్తూ ఈరోజు అర్ధరాత్రికి ఇటు ఉత్తరాంధ్ర, ఇటు దక్షిణ ఒరిస్సా, ఈ మధ్యలో ఉన్నటువంటి విశాఖపట్నం, గోపాల్పూర్, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ కళింగపట్నం ఈ ప్రాంతం అక్కడ దీనికి దగ్గరలో ఈరోజు అర్ధరాత్రికి తీరాన్ని వాయుగుండంగా చేరేటువంటి అవకాశం ఉంది. దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ అంటే ఈరోజు ఉదయం 8:30 నుంచి రేపు మార్నింగ్ 8:30 వరకు ఉన్న ఈ ప్రాంతంలో చాలా పలు జిల్లాల్లో అయితే మనం రెడ్ అలర్ట్ మనం ఇవ్వడం జరిగింది. అంటే ఏ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారో, ఇంకా ఏ జిల్లాల్లో ఇంకా కమింగ్ డేస్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది? ఇప్పుడైతే ఈ రోజు వరకు అయితే మనం రెడ్ అలర్ట్ ఇచ్చినవి అయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు ఇవన్నీ దక్షిణ కోస్తాలోను అంటే సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇటు ఎక్స్ట్రీమ్ నార్త్ ఎండ్ కానీ ఎక్స్ట్రీమ్ సౌత్ ఎండ్ కానీ కాకుండా ఈ మధ్యలో ఉన్నటువంటి కోస్తా జిల్లాల్లో ఏవెంట్ ఉన్నాయో వాటికైతే ఎక్కువగా ప్రమాదం అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయని మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది వాయుగుండం క్రమంగా తీరం వైపు దూసుకొస్తుంది. ఇది ఈ అర్ధరాత్రికి కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. అయితే ఇదే క్రమంలో దీని తీవ్రత ఇంకా 2-3 రోజుల పాటు ఏపీపై కొనసాగుతుంది. కొన్ని జిల్లాలకు ఇంకా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. మరోవైపు అంటే కొన్ని ప్రాంతాల్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరితో పాటు గుంటూరు, ప్రకాశంతో పాటు మరికొన్ని జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని కూడా ఆయా జిల్లాలకు అధికారులు అప్రమత్తం చేశారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా, TV9 విశాఖపట్నం.